సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు కిష్టారెడ్డిపేట గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఏకమై రిలే నిరాహార దీక్ష దిగారు. తమ గ్రామానికి అధిక జనాభా, భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయడం అనివార్యమని వారు స్పష్టం చేస్తున్నారు. అమీన్పూర్ మండలంలో కిష్టారెడ్డిపేట కీలకమైన ప్రాంతమని, అయితే అభివృద్ధి విషయంలో వివక్షకు గురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక డివిజన్గా ఏర్పడితేనే నిధుల మంజూరుతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ పోరాటం ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదని, గ్రామ శ్రేయస్సు కోసమే అందరం ఏకమయ్యామని దీక్షాపరులు పేర్కొన్నారు. కిష్టారెడ్డిపేట గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నాయని, అమీన్పూర్ డివిజన్ పరిధిలో ఉండడం వల్ల మా సమస్యల సత్వరమే పరిష్కారం కావడం లేదు. అందుకే ప్రత్యేక డివిజన్ కోసం ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని గ్రామస్తులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక యువత, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి మద్దతు ప్రకటించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇచ్చేయడం జరిగింది. అందరం కూడా ఇక్కడ రీసెంట్గా జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత ఈ వార్డుల బైఫర్కేషన్ ఏదైతే చేసినారో అది అతి దారుణంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఊళ్ళు కూడా డివైడ్ చేసి, ఇళ్ళకి ఇళ్ళ మధ్యలో ఊళ్ళకు డివైడ్ చేస్తూ ఇష్టానుసారంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇంతమంది పార్టీలకు అతీతంగా విచ్చేసి ఇక్కడ అమీన్పూర్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడం మేము తప్పుగా భావించట్లేదు. అభివృద్ధి చెందిన దాన్ని జిహెచ్ఎంసీలో కలపచ్చు. కలిపినప్పుడు దానికి అనుగుణంగా ఏ విధంగా అయితే ఉండాలి, ఏ విధంగా చేస్తే మంచిగా ఉండాలి, లోకల్గా ఒక్కరిని కూడా అడగకుండా ఇష్టానుసారంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ అమీన్పూర్ ప్రాంతంలో మొత్తం కూడా 1,20,000 ఓట్లు, 1,20,000 పైచులకు ఓట్లు ఉన్న ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇంత వివక్ష చూపుతా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము సూటిగా ఈ వేదిక ద్వారా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒక డివిజన్కు దగ్గర 60,000 ఓట్లు డివైడ్ చేస్తూ ఇష్టానుసారంగా ఒక పద్ధతి ప్రకారంలో హైదరాబాద్ నలుమూలలో మేము కూడా